శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ రీసెంట్గా ఒక మూవీ డైరెక్టర్ పోలీస్ కంప్లైంట్ అనే ఒక మూవీ డైరెక్టర్ అందులో నటించిన నటి వరలక్ష్మి గారి పైన ప్రెస్ మీట్ పెట్టి టైంకి మాకు అనుకున్న పనిలో వరలక్ష్మి గారు సహాయం చేయలేదు, అనుకున్న విధంగా సహకరించలేదని ప్రెస్ మీట్లో పెట్టాడు. కట్ చేస్తే మళ్ళీ ఆమెకు సారీ చెప్తూ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై వరలక్ష్మి గారు స్పందిస్తూ ఓకే క్షమిస్తున్నానని కూడా ట్వీట్ చేశారు. అసలు ఈ వార్ ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా క్లోజ్ అయింది, ఇలాంటి వాటిని మనం ఏ కోణంలో చూడాలి మ్యామ్? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అనే సినిమా ఎవరు సంజయ్ సంజయ్ అనుకుంటా ఆయన తీశారు, ఒక డైరెక్టర్. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీరోయిన్ రాలేదు. అది ఆమె బాధ్యత కదా. అవును. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుని 70 లక్షలు తీసుకుంటారు యాక్టింగ్కి, ఒక ప్రెస్ మీట్కి 40,000 తీసుకుంటారని కంప్లైంట్ చేశారు. అవును మ్యామ్. తప్పేముంది ఆయన అంటే? మ్మ్. ఇప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడండి. హీరోయిన్స్ కదా, హీరోలైనా హీరోయిన్స్ అంతే. అయినా వాస్తవాలు మాట్లాడండి. ఇది పూర్వంలాగా కాదు. మ్మ్. ప్రతిదీ సోషల్ మీడియా యుగం వచ్చాక మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి వాళ్ళకి రీచ్ అవుతుంది. అవును. మీకు ఏదో చెడు జరిగిపోతుందేమో అని చెప్పి మీరు వేరే వాళ్ళ చేత చెప్పించుకుని, ఒక సారీ చెప్పించుకుని, ఒక డైరెక్టర్ చేత మీ సారీ నేను స్వీకరిస్తున్నానని మళ్ళీ ఆవిడ రీపోస్ట్ పెట్టి, ఇదేమన్నా పెద్ద యుద్ధమా జరిగింది అక్కడ? లేదా అతను ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడాడా? మ్మ్. కాదు కదా. అతని వేదన అతను వ్యక్తం చేశాడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఐఎమ్ సారీ అండి, నేను ఫలానా కారణంతో రాలేకపోయాను, లేకపోతే రాలేకపోతున్నాను ముందే చెప్పాలి. అవును. అది కనీస బాధ్యత. ఇప్పుడు క్రమశిక్షణ లేకపోతే అలాంటి హీరోయిన్స్ తోటి అసలు సినిమాలు చేయకండి. క్రమశిక్షణ అనేది డైరెక్టర్కి ఉండాలి, హీరోకు ఉండాలి, హీరోయిన్స్కి ఉండాలి. పూర్వం హీరోలు హీరోయిన్స్ నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, అవును. అందుకే అన్ని సినిమాలు చేయగలిగేవాళ్ళు. అవును. రోజుకి 3 కాల్ షీట్స్ 4 కాల్ షీట్స్ చేశారు వాళ్ళు. అవును. మీరు ఏదో పెద్ద దిగొచ్చారా వాళ్ళందరి ముందు? అయినా పెద్ద పెద్ద హీరోయిన్సా మీరు? ఎన్ని సినిమాలు చేస్తున్నారు పట్టుమని? నేను చూడమంటే మీరు ఏం చేస్తారు ప్రేక్షకులు? నేను పలానా వాళ్ళ కూతురునానో లేదా నేను పలానా వాళ్ళ కొడుకునానో అవసరంలా. మీరుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంతే. ఇప్పుడు రఘుబాబు చెప్పారు, ఇంకెవరు ఏదో సప్తగిరి రఘుబాబు ఫోన్ చేశారు మ్మ్. అని తెలిసింది. మ్మ్. అసలు ఇలాంటి వాటికి మధ్యవర్తిత్వం ఎందుకు? మ్మ్. దీని మీద విష్ణుప్రియ అన్నావిడ కూడా స్పందించింది. మ్మ్. అందుకని వాళ్ళు స్పందించారు, వీళ్ళు స్పందించారు కాదు, డైరెక్టర్ అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆయన ఎందుకు సారీ చెప్పారో నాకు తెలియదు. ఈ మధ్యన ఈ సారీల పరంపర ఎక్కువైపోతుంది. అవును. కాబట్టి వరలక్ష్మి అనే కాదు, ఏ హీరోయిన్ అయినా మీరు మాట ఇస్తే తప్పకండి. మీరే మాట మీద ఉండకపోతే ఇంక మీరు హీరోయిన్లు ఎందుకు అవుతారు? అవును. ఏదో సప్తగిరి రఘుబాబు ఫోన్ చేశారు మ్మ్. అని తెలిసింది. మ్మ్. అసలు ఇలాంటి వాటికి మధ్యవర్తిత్వం ఎందుకు? మ్మ్. దీని మీద విష్ణుప్రియ అన్నావిడ కూడా స్పందించింది. మ్మ్. అందుకని వాళ్ళు స్పందించారు, వీళ్ళు స్పందించారు కాదు, డైరెక్టర్ అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆయన ఎందుకు సారీ చెప్పారో నాకు తెలియదు. ఈ మధ్యన ఈ సారీల పరంపర ఎక్కువైపోతుంది. అవును. కాబట్టి వరలక్ష్మి అనే కాదు, ఏ హీరోయిన్ అయినా మీరు మాట ఇస్తే తప్పకండి. మీరే మాట మీద ఉండకపోతే ఇంక మీరు హీరోయిన్లు ఎందుకు అవుతారు? అవును.